డబ్ల్యూపీసీలో గుమ్మంలో ఉంటాయా ఉండవా, డోర్లు గట్టిగా ఆగితే ఆగవా అన్నారు. చెక్క డోరే బిగించాం, బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడ తేడా లేదు. ఇదిగోండి పాత మొత్తం ఇట్లా చెదలబట్టినాయి, మొత్తం చెదలబడితే పీకేసి మళ్ళీ వీటికి పాతయే రీప్లేస్మెంట్ చేస్తున్నాం డోర్లన్నీ కూడా. ఇవన్నీ మొత్తం డోర్లు మళ్ళీ పాతయే పెట్టాలన్నీ. ఈ మొత్తం పాతయ్య అని చెదలబట్టినాయి, బాగా నీట్గా ఉంది. ఫ్లాట్ అంతా ఎక్సలెంట్గా ఉంది. వాళ్ళు మమ్మల్ని రీసెంట్గా నన్ను కన్సల్ట్ అయ్యారు మొత్తం, అందుకని మేము కూడా ఇగో ఈకోస్ట్ బ్రాండ్ సూపర్ ఉంటుంది క్వాలిటీ. ఇది బయట మార్కెట్లో బ్రాండ్ లేకుండానే 400, 450 అట్లా అమ్ముతున్నారు. మంది నెంబర్ 1 ఈకోస్ట్ బ్రాండ్. చెక్క కన్నా గట్టిగా ఉంటుంది, రాయిలాగా ఉంటుంది. ఇది ఈకోస్ట్ బ్రాండ్ అండి, బాగా నీట్గా ఉంటుంది అసలు. పోయి చూడండి ఎంత హార్డ్గా చెబుతుందో చూడండి, మిషన్ అరుస్తుంది పోతుంటే. మిషన్ చూడండి ఎంత హార్డ్గా తెగుతుందో. చెక్క కన్నా మారు జాతి కర్రకే ఆ సౌండ్ వచ్చింది మిషను. బాగా కమ్మి తిప్పమ్మా. సార్ ఇదిగోండి ఇక్కడ డబ్ల్యూపీసీ మొత్తం గుమ్మాలు అన్నీ చెదలబట్టినాయి పాతవి, అవి తీసి మొత్తం కొత్తవి చేయడం జరిగింది అన్నీ. ఇది కూడా పీకేం దర్వాజా చెదలబట్టిందని. ఇదిగోండి పీకిన దానికి ఇట్లా దర్వాజా చేసి పెట్టి నీట్గా, దానికి మళ్ళీ పాత డోరే బిగించాం మేము. డోర్ వచ్చి ఇదిగో పాత డోరే బిగించాం, చెక్క డోరు. అంటే బంధు మేము ఇట్లా గేడు కప్పు తీసి నీట్గా ఇట్లా పెట్టేస్తాం బంధు. ఇది బంధు ఫిట్టింగు, అప్పుడు గట్టిగా ఉంటుంది స్టాండర్డ్గా. చాలామంది ఇదిగోండి చీప్ ఇక్కడ పెట్టు, ఇట్లా పాలాన్ని బిగించేసి అక్కడ పెట్టు దర్వాజాకి, తిప్పు మొక్క తిప్పు, ఇగో ఇట్లా ఇట్లా బిగించేస్తారు, అయిపోయింది అంటారు. మాది అట్ట కాదు, మాది ఇది డోర్ అడ్డం పెట్టి అడ్డం తీ కొంచెం. ఇదిగోండి తలుపు గట్టి కొట్టు, కొట్టు గట్టి కొట్టు. అది చూడండి, అది పని. తలుపుది తీసేయి, కొట్టు గట్టి కొట్టు డోర్లు. అది కూడా రెండు కలిపి వెయ్యి. ఓకే అదిగోండి. చూడండి మేఘ ఎంత పట్టు డ్రిల్లింగ్ చూడండి, తిరిగిద్ది ఇది డ్రిల్లింగ్ కూడా తిప్పు. అదిగో చూడండి, అదిగోండి రెండు లాగించి కొట్టాయి ఒకసారి. అది ఈ తలుపుది అది కొట్టు. చూడండి కొంచెం కూడా షేక్ కానీ ఏమీ లేదు. ఈ డబ్ల్యూపీసీ కిటికీ మొత్తం ఇది కూడా డబ్ల్యూపీసీ కిటికీనే మొత్తం. ఇది డబ్ల్యూపీసీ దర్వాజా. మధ్యతరగతి వారికి, బిలో మధ్య తరగతి వారికి కూడా ఉపయోగపడే విధంగా ఈ సర్వీస్ ని శ్రీనివాసరావు గారు అయితే అందిస్తున్నారండి. వీటి గురించి సరి అయిన అవగాహన లేక చాలా మంది మోసపోతున్నారని చెప్పే ఉద్దేశంతో
ఈ కాన్సెప్ట్ ని అయితే మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది, ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇందులో సార్ చూపించే బ్రాండ్ యొక్క కాస్ట్ వచ్చేసి అడుగు 300 రూపాయల దాకా అయితే ప్రజెంట్ తీసుకోవడం జరుగుతుంది. మార్కెట్ లో వీటిల్నే బ్రాండ్స్ కొన్ని చేంజ్ చేసి 400 రూపాయల నుంచి 500 రూపాయల దాకా కూడా అడుగు కాస్ట్ అనేది అమ్మటం జరుగుతుందండి. కాబట్టి ఇలాంటి మోసపోకుండా ఉంటారనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇందులోనే మీరు 200 రూపాయలు అనేది అడుగుకి మీరు పెట్టుకొని తీసుకున్నట్లయితే అది కూడా మీకు ఇదే విధంగా పనిచేసే విధంగా ఈ మెటీరియల్ అనేది ఉండటం జరుగుతుంది. ఈ బ్రాండ్ కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే నెంబర్ 1 బ్రాండ్ గానే మనకి చూపించడం జరుగుతుందండి, మీరు చెక్ చేసుకోవచ్చు. వీటిల్లోనే మనకి నార్మల్ వచ్చేసి బయట ఒక అడుగు కాస్ట్ వచ్చేసి 150 రూపాయల నుంచి కూడా మీకు దొరకడం జరుగుతుంది. 150 రూపాయల నుంచి 300 రూపాయల దాకా కూడా వీటిలో రకాలైతే ఉంటాయండి. రకాన్ని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే వర్క్ చేసే ఏరియాని బట్టి, మెటీరియల్ దొరికే ఏరియాని బట్టి, ఇది మనం ట్రాన్స్పోర్టింగ్ చేసుకునే ఏరియాని బట్టి, అక్కడికి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి బడ్జెట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అసలు ఈ డబ్ల్యూపీసీ దర్వాజాలు అనేవి ఎవరికి ఉపయోగపడతాయి అనుకున్నట్లయితే ఇవి వచ్చేసి ఎవరికైతే చెదల ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుందో, వాటర్ లో ఎక్కువ తడుస్తూ ఉంటాయి, అక్కడ మాకు పుచ్చిపోతున్నాయి, మా దర్వాజాలు మంచివి కావాలి, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా సొల్యూషన్ ఒకటి కావాలి అని చూస్తూ ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క దర్వాజాలు అలాగే డోర్స్ అనేవి బెస్ట్ గా ఉపయోగపడటం జరుగుతుంది. ఎందుకంటే ఇవి టర్మెట్ ప్రూఫ్ తో రావటం వల్ల చెదలు పట్టే సమస్య ఈ డబ్ల్యూపీసీలో అయితే ఉండదు. అలాగే బయట వర్షం నీటికి తడిచినా లేదా తడిగా ఉండే ప్లేస్ లో వీటిని మనం ప్లేస్ చేసుకున్నా సరే ఇవి మనకి వాటర్ ప్రూఫింగ్ తో కూడా రావటం వల్ల ఎటువంటి తడిచినా కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్స్ అయితే ఉండదండి. అలాగే మనకి డ్యూరబిలిటీలో కూడా ఇవి చాలా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి. అలాగే మెయిన్ వచ్చేసి తక్కువ బడ్జెట్ లోనే మనకి ఇవి దొరకడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా వీటిని ప్రిఫర్ చేస్తున్నారండి అందరూ కూడాను. అసలు ఇవన్నీ మాకెందుకు, ఒక దర్వాజా ఎంత పడుతుంది లేదా ఒక డోర్ ఎంత పడుతుంది, దాని కాస్ట్ ఎంత అవుతుంది, అసలు ఆ విషయం చెప్పు అంటారా? ఒక దర్వాజా వచ్చేసి 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయల దాకా మీకైతే అవటం జరుగుతుందండి. అలాగే డోర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మీకు అదే విధంగా ఖర్చు అనేది అవటం జరుగుతుంది. కాకపోతే మనకి ఇవి మన ఏరియాలో దొరుకుతున్నాయా లేవా అనేది మనం చూసుకోవాలి. బయట నుంచి తెప్పించే పని అయితే మనకి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇలాంటివన్నీ కూడా కలుపుకుంటారు కాబట్టి అవి కూడా ఇంక్లూడ్ చేసుకొని మనకి కాస్ట్ అనేది మనకి ఫైనల్ గా ఇవ్వటం జరుగుతుంది. లేదు ఇవి మా ఏరియాలోనే దొరుకుతాయి అని మీరు అనుకుంటారా, మీ ఏరియాకి వెళ్ళి మీరే తెచ్చుకోండి. అలాగే మీకు దగ్గరలో ఉన్న, మీకు అందుబాటులో ఉన్న కార్పెంటర్ మేస్త్రిని పిలిపించుకొని ఈ డబ్ల్యూపీసీ వర్క్ అనేది డోర్స్ గానీ, డోర్లు ఫిట్ చేసుకోవడంలో గానీ, అలాగే మనకి దర్వాజాలు ఫిట్ చేసుకోవడంలో గానీ ఉపయోగించుకోండి. బెస్ట్ గా మీకు మీ ఇంటి దర్వాజాలు గానీ, కిటికీలు గానీ, డోర్లు గానీ మీకు తక్కువ బడ్జెట్ లోనే రావడం జరుగుతుంది. అలాగే మంచి స్ట్రాంగ్ గా ఉండటం జరుగుతుంది. చెదలో ఇలాంటి సమస్యలు అనేవి లేకుండా మీకు లాంగ్ లైఫ్ అనేది పనిచేయడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అనమాట. లేదు మాకు ఎవరు తెలియదండి, మేము ఎవరి చేతైనా వర్క్ అనేది చేయించుకోవాలని చూస్తున్నాం, అది శ్రీనివాసరావు గారు అయితే బాగుంటుంది, ఆయన చేతే చేయించుకుంటాం. ఆయన్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలంటారా? డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్లు ఉంటాయి. అలాగే ఈ వీడియో స్క్రీన్ మీద కూడా ఫోన్ నెంబర్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అక్కడి నుంచి చూసుకొని మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఆయనకి కుదిరితే వర్క్ అనేది చేయిస్తారు, లేదంటే ఆయనకి తోచిన సలహాలు కూడా మీకు ఇవ్వటం జరుగుతుందండి. ఇక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆన్ లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.